ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో నిజంగా ధర్మానికి అధర్మానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. మానవ చరిత్ర ఎంత పురాతనమైనయో ధర్మ యుద్ధాలు కూడా అంతే పురాతనమైనవి. హిందూ మత గ్రంథాల్లో కూడా యుద్ధాల ప్రస్తావన కనిపిస్తుంది. ముఖ్యంగా కౌరవులకు మరియు పాండవులకు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధ సంగ్రామం ఏదైతే ఉందో అది కూడా మీరు చూడవచ్చు. సిరాజు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మారట్లా. అందులోనూ మరీ ముఖ్యంగా ఖురాన్లో జరిగిన మత ఘర్షణలకి, అంటే దైవం పేరుతో మతం పేరుతో దేవుడి పేరుతో జరిగిన యుద్ధాలు ఉన్మాదం ఏదైతే ఉందో దానికి, రామాయణంలో జరిగిన రామరావణ సంగ్రామానికి లేదా మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామానికి అస్సలు పొంతన కుదరదయా. కానీ నువ్వు పదే 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 దాన్నే ప్రచారం చేస్తున్నావు అంటే నీ ఇంటెన్షన్స్ ఇప్పటిదాకా అయ్యి బాబాయ్ మా సిరాజ్ గారు భగవద్గీత గురించి అంత బాగా చెప్తున్నారు అని మురిసిపోయిన హిందువులు ఎవడైతే ఉంటాడో వాళ్ళందరికీ జ్ఞానబోలు వెలిగించేలాగా నీ మతోన్మాద నిన్నాళ్ళు నువ్వు ఎంత బలవంతంగా కప్పిపెట్టావు అనే దాని మీద బహుశా క్లారిటీ వస్తున్నట్టుంది.